హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన క్యాబ్స్ విజయవాడ. నైట్ ఏమి బుకింగ్స్ రాలేదు, అందుకే ఇంటికి వచ్చేసా. మార్నింగ్ 8:30కి రమ్మన్నారు కస్టమర్ ఫస్ట్, తర్వాత 9:30 అన్నారు, తర్వాత 10 అన్నారు. ఫైనల్గా కస్టమర్ పికప్ చేసుకుని చిలకలూరుపేట స్టార్ట్ అయ్యాను. చిలకలూరుపేటలో ఏదో ఫంక్షన్ అంట, భోంచేసి రావాలన్నారు. ఉయ్యూరు నుంచి మొత్తం 120 కిలోమీటర్ సింగిల్ వస్తుంది నాకు. నేను 120, 240 కదా, మన కాజా టోల్గేట్ ఒకటి మొత్తం కలిపి 4500 చెప్పాను. ఒక 200 తగ్గించి తీసుకోమన్నారు, ఓకే అని చెప్పా. ఈ లీడ్ వచ్చేసి 4300, 240 కిలోమీటర్స్. ఫంక్షన్ హాల్లో దింపేసా కస్టమర్ని. అక్కడ ఫంక్షన్ హాల్ దగ్గర పార్కింగ్ ఉంది కానీ అది బాగా ఎండగా ఉంది, అందుకే ఇక్కడ చెట్టు కింద పెట్టాను అనమాట. 12కి దింపా, కస్టమర్ లోపలికి వెళ్ళారు. ఓకే అని చెప్పి నేను సెంటర్కి వెళ్ళి భోంచేసి వచ్చేసాను అనమాట. ఒక 4 days నుంచి కొంచెం నీరసంగా ఉంది, అందుకే కొంచెం ఎర్లీగా తినేసా. దగ్గర హైవేకి చిలకలూరుపేట బస్ స్టాండ్ వరకు కూడా వెళ్ళక్కర్లేదు, కొంచెం యువతలే అనమాట. ఆటో వెళ్తుంది కదా, అటు సైడ్ ఫంక్షన్ హాల్. ఏదైనా ఫుడ్ టైంకి తినేయాలి, టైంకి తినకపోతే తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడేం తెలియదు. అదిగో అక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ కనపడుతుంది కదా దూరంగా, అదే హైవే. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ఇది రైడ్ నాది. థ్యాంక్ యూ.